హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ ఏంటంటే ఒక టిపికల్ క్లీనింగ్ వ్లాగ్ ఉండబోతుంది. బికాజ్ ఇన్స్‌పెక్షన్ ఉందనమాట. సో, నేను ఎవ్రీథింగ్ అది ముందు మాట్లాడతాను. సో, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో, మార్నింగే లేచినాక బెడ్, రూమ్ అంటే కొంచెం పైపైన అట్లా సర్దేసుకుంటాను. సో, ఇంకా నెక్స్ట్ కిచెన్‌లోకెళ్ళేసరికి చాలా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుందనమాట. సో, అది చూసిన వెంటనే అసలు మార్నింగే నాకు ఫస్ట్ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తూ వెళ్ళి కొంచెం బావుంది అనిపిస్తే ప్లెజెంట్‌గా అనిపిస్తది. లేదు అంటే కొంచెం అట్లా అనిపిస్తది. సో, వెంటనే ఎవ్రీథింగ్ క్లీన్ చేసేసుకున్నా. నైట్ చేసుకోవచ్చు కదా! అంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క షిఫ్ట్స్‌లో ఉంటుంది కదా! సో, నైట్ అంటే లాస్ట్ చరణ్ కుక్ చేసుకుంటాడు. సో, అందుకని చెప్పేసి మళ్ళీ అంటే మేము పడుకునే టైంకి తను కుక్ చేసుకుంటాడనమాట. సో, నైట్ చేస్తే మళ్ళీ ఎట్లాగో మిస్ అవుద్ది కదా! మార్నింగ్ చేసుకుందాం అని చెప్పేసి వదిలేస్తాను. సో, ఇంకా మార్నింగ్ ఈరోజైతే జీరా వాటర్ అంటే జీలకర్ర, ధనియాలు నైట్ సోక్ చేసి పెట్టుకున్నా. సో, అది ఎగ్స్ అనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. అండ్ ఆల్సో త్వరగా కంప్లీట్ చేయాలి. బికాజ్ కార్పెట్ క్లీన్ చేసే వాళ్ళు వస్తున్నారనమాట. కిచెన్‌తో ఏముండదు. బట్ కొంచెం ఈ కుకింగ్ ఇది కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే కొంచెం అటు ఇటు తిరగకుండా ఉంటుంది కదా! సో, అదనమాట. ఇంకా ఇది బ్యాక్ యార్డ్ అంటే ఉయ్యాల అటు ఉంటుంది కదా! అక్కడ సన్ రావట్లే వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇటొస్తుంది ఫ్రంట్. అందుకని చెప్పేసి కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా ఇక్కడ సన్ బాత్ చేసినట్టు ఇక్కడ నుంచుని మొత్తం చూస్తా అనమాట. యాక్చువల్‌గా అప్పుడప్పుడు అనిపిస్తది. మనకి ఇండియాలో ఉన్నట్టు ఫ్రంట్ గూడా గోడలు, ఈ గేట్స్ ఉంటాయి కొన్ని హౌసెస్‌కైతే ఉంటాయి. అంటే ఇట్లా ఉంటే బావుంటుంది కదా! కొంచెం ప్రైవసీ కైండ్ ఆఫ్ అనిపిస్తది అన్నట్టు. నేను చూపిచ్చి లోపలికెళ్ళి వాటర్ తాగొచ్చేలోపు ఫుల్లు వర్షం పడుతుంది. అట్లానే ఉంటుంది ఇక్కడ వెదరు. వితిన్ సెకండ్స్‌లో మారిపోద్ది. ఎండ, వాన ఏదైనా వచ్చేస్తదనమాట. సో, బయటికెళ్ళినప్పుడు మోస్ట్‌లీ సన్ గ్లాసెస్, జాకెట్, ఈ అంబ్రెల్లా ప్రిఫరబుల్‌గా క్యారీ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి త్వరగా కుక్ చేయాలని చెప్పా కదా! చికెన్ ఫ్రై చేసేసి సాంబార్ చేద్దాం అనుకున్నాను. అంటే చికెన్ ఫ్రై అంటే ఏం లేదు. నార్మల్‌గా చికెన్‌ని కట్ చేసేసి, క్లీన్ చేసి, ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసేసా. అండ్ తర్వాత ఆనియన్స్ అయి కూడా ఏమేయలా. తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా వేసేసి ఫ్రై కైండ్ ఆఫ్ చేశా అనమాట. సో, ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది లైక్ ప్లీజ్ అంటే ఎవ్వరు జడ్జ్ చేయొద్దు. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే కార్పెట్ హౌసెస్ మెయింటైన్ చేయటం, ఆ కార్పెట్ హౌస్ ఉన్న వాళ్ళకే తెలుస్తది. మాకు అంటే లాస్ట్ ఇయర్ మేబీ అప్పటికి నేను ఇంకా వ్లాగ్స్ ఏం పెట్టట్లేదనుకుంటా. అంటే మాకు ఇంట్లోనే ఒక 7 డేస్ ఆర్ 9 డేస్ వినాయక చవితి ఆ 9 డేస్ చేసుకున్నాం అనమాట. సో, ఆ టైంలో ఈ ఆయిల్ ఇదంతా ఉంటుంది కదా! అది అక్కడక్కడ పడింది. అండ్ ఆల్సో తర్వాత కొంచెం పార్టీస్ అయినప్పుడు అట్లా మెస్ అయింది. సో, బేసిక్‌గా ఏంటి అంటే అవయిన వెంటనే క్లీన్ చేయించుకుంటే అంత పెద్ద మార్క్స్ అయ్యేవి కాదు. బట్ మేము కొంచెం నెగ్లెక్ట్ చేసాము. సర్లే పోతాయి అన్న కైండ్ ఆఫ్. ఇంక ఇన్స్‌పెక్షన్ గూడా ఉంది కదా! అని చెప్పేసి మేము బయట హైర్ చేసుకొని కార్పెట్ క్లీన్ చేసేవాళ్ళుంటారు కదా! ప్రొఫెషనల్స్ వాళ్ళతో చేయించుకుంటున్నాం అనమాట. అండ్ ఇన్స్‌పెక్షన్ ఉన్నా లేకపోయినా ప్రిఫరబుల్‌గా 6 మంత్స్‌కి ఒకసారి అట్లా చేపించుకోవడం మంచిది. బట్ మాకంత అంటే ఎందుకో తెలీదు నెగ్లెక్ట్ చేసేసాం. సరే కదా అని చెప్పేసి ఇప్పుడు చేయించుతున్నామా, నిజంగా అసలు ఎంత షాకింగ్ అంటే అసలు కార్పెట్ హౌస్‌లో ఉండటం నిజంగా సేఫా? కాదా? అనిపిస్తది. అసలు వాళ్ళు చేస్తుంటే బకెట్స్ ఆఫ్ ఆ డస్ట్ వాటర్ అనమాట. లిటరల్‌గా చాలా షాకింగ్‌గా అనిపించింది. బాబోయ్! అసలు ఇలాంటి అంటే చూసారా మీరక్కడ డిఫరెన్స్? అంటే అంత ఇదైపోద్దనమాట. నార్మల్‌గా ఫ్లోరింగ్ ఆర్ వుడెన్ ఇదైతే ముందు లైక్ క్లీన్ చేసి మాప్ చేసుకుంటాం అట్లా ఉంటుంది కదా! బట్ దీనికి వాక్యూమ్ క్లీనర్‌తో చేసినా సరే పైపైన డస్ట్ పోతుంది కానీ, ఆ మార్క్ కానీ ఆర్ ఎల్స్ కార్పెట్ లోపల ఉన్న ఆ డీప్ ఇదైతే పోదనమాట. అండ్ మార్నింగే లంచ్ చేసేసా కదా! ఇంక ఫుల్ ఆకలేస్తుంది. అప్పటికే వాళ్ళొచ్చి క్లీన్ చేసి వెళ్ళేసరికి
3 అలా అయిపోయింది. ఇంకా గబగబా లంచ్ చేసేసి కిచెన్ స్టార్ట్ చేసామనమాట. బేసిక్‌గా షేర్ చేసుకున్నాం. అంటే సండేనే గంగాధర్, చరణ్‌కి ఖాళీ ఉంటుంది కదా! వాళ్ళు డిఫరెంట్ షేర్ చేసుకున్నారు. మేము ముగ్గురం నేను, అజర్, రంగా కిచెన్ చాలా ఉంటుంది. బికాజ్ మనం ఇండియన్స్ కదా! సో, అబ్సల్యూట్‌గా మనం చేసే కుకింగ్‌కి గోడలకి, ఆ పైన కార్డ్‌బోర్డ్స్‌కి అదే ఆహ్, కబోర్డ్స్‌కి ఇవి అన్నిటికి ఆహ్, ఆయిల్ పట్టేస్తూనే ఉంటుంది. సో, చాలా టైం పట్టింది మాకైతే. కిచెనే కదా ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ లిటరల్‌గా చుక్కలు కనిపించినియి. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేసామనమాట. ఇంకా ఆ రోజు నైట్ అవుతున్నా సరే ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగే ఇన్స్‌పెక్షన్ ఉంది. సో, ఎంత లేట్ అయినా సరే కంప్లీట్ చేసేయాలి. బికాస్ లైక్ రెంటల్ హిస్టరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది మన ప్రొఫైల్ మీద. ఎందుకంటే మన రెంటల్ హిస్టరీ బావుంటేనే మనకి ముందు ముందు ఇల్లులు అప్రూవ్ అవ్వటం చాలా ఈజీగా అవుతది. అండ్ ఇల్లులు దొరకడం కూడా చాలా కష్టం. సో, రెంటల్ హిస్టరీని ఎప్పుడు క్లియర్‌గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్‌గా సోషల్ మీడియాలో ఇట్లా చూసినప్పుడు అంటే కామన్ డైలాగ్ మీకేంట్లే ఫారెన్‌లో ఉంటున్నారు అంటే, లైక్ మోస్ట్‌లీ ఒక హ్యాపీ సైడే అంటే వాళ్ళు వెకేషన్స్‌కి గానీ, షాపింగ్స్‌కి గానీ అట్లా అయ్యే షేర్ చేసుకుంటారు కదా! అయి చూసి మీకేంట్లే అనుకుంటారు. కానీ ఇక్కడున్న వాళ్ళలో లైక్ ఎవ్వరిని అడిగినా సరే నాకేంట్లే అని ఎవ్వరు అనుకోరనమాట. బికాస్ అక్కడ ఇండియాలో లగ్జీరియస్‌గా ఎంత చిల్ లైఫ్ లీడ్ చేసొచ్చినా సరే, ఇక్కడ ఎవ్వరి పని వాళ్ళే జేసుకోవాలనమాట. నో మ్యాటర్ వాట్ నువ్వు ఎవరు, ఏంటి అని ఎవ్వరికీ అనవసరం. ఏదైనా సరే నువ్వే జేసుకోవాలి. లిటరల్‌గా అప్పుడప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో ఫుల్లు డబ్బులున్నా సరే, ఇంటికొచ్చేసరికి ఫుడ్ ఉండదనమాట. ఇంకా అలాంటప్పుడు అసలు ఎలా అనిపిస్తది చెప్పండి? ఏంట్రా బాబు ఈ జీవితం అనిపిస్తది కదా! అసలు చాలా కానీ ఇక్కడికొచ్చినాక మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా అంటే చాలా యాస్పెక్ట్స్‌లో చాలా స్ట్రాంగ్ అవుతారు. అండ్ లైఫ్ వాల్యూ తెలుసుకుంటారనమాట. సో, సోషల్ మీడియాలో చూసిందంతా నిజం అయిపోదు. బికాస్ అంటే మోస్ట్ ఆఫ్ అస్ సాడెస్ట్ ఇవి పెట్టరు గదా! సో, అందుకని చెప్తున్నాను. ఇంకా కుక్ చేసే ఓపిక లేదు. అండ్ ఆల్సో ఆ కిచెన్‌ని కదిపిస్తే అసలు లైక్ గ్లాస్‌గా పెట్టాము చాలా కష్టపడి. ఇంకా నైట్‌కి హలీం తెచ్చుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసామనమాట. సో, ఇంతే ఈ వ్లాగ్‌కి. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.